Hi, good morning and welcome back to my channel. Welcome back to the Karnataka series. Day 3లో భాగంగా ఈ రోజు మనం బేలూరులోని చెన్నకేశవ ఆలయానికి వెళ్తున్నాం అనమాట. చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. This time it's not just a vlog. We'll learn some history. 12th centuryలో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆర్కిటెక్చర్ అది బాగుంటుందంట. బేలూరులో ఒక టెంపుల్ ఉంది. అక్కడ నుంచి వేరొక ఊరు ఉంది. ఆ ఊరి పేరు నేను మర్చిపోయిన ప్రస్తుతానికి. నేను మళ్ళీ నెక్స్ట్ రివీల్ చేస్తాను ఆ ఊరి నేమ్. అక్కడ కూడా టెంపుల్ ఉంది. ఈరోజు ఆ 2 టెంపుల్స్ మనం విజిట్ చేసి నేను మీకు చూపిస్తాను. మనం ఆఫ్టర్నూన్ చిక్కమగళూరు నుంచి మడికేరి మనం లెఫ్ట్ అవుతాం అనమాట ఆఫ్టర్నూన్. సో ఈ బేలూరు అనేది ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ఫ్రమ్ చిక్కమగళూరు. మీరు సోలోగా ట్రావెల్ చేస్తే, ఒకవేళ మీరు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు సోలోగా ట్రావెల్ చేస్తే ఫస్ట్ బేలూరులో డ్రాప్ అయిపోయి ఈ టెంపుల్స్ 2 కవర్ చేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ చిక్కమగళూరు రండి. సో మీకు టైం వేస్ట్ అవ్వదు. లేదంటే ఇప్పుడు చిక్కమగళూరులో స్టే చేసినట్టు మళ్ళీ అగైన్ 25 కిలోమీటర్స్ వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఇలా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను. మీరైతే సోలోకి వస్తే మాత్రం ఫస్ట్ బేలూరులో డ్రాప్ అవ్వండి. అక్కడ టెంపుల్స్ చూసుకుని ఈవినింగ్ చిక్కమగళూరులో రీచ్ అయ్యేలాగా చూసుకోండి. లైక్ ఎనీథింగ్. నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను, సో నాకు ఆ ఛాన్స్ లేదు. వి రీచ్డ్ బేలూరు రీచ్ అయిపోయాం మనం. ఇప్పుడు ఏంటంటే టిఫిన్ కోసం, బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ప్లేస్లో ఆగాము. ఆ ప్లేస్ ఏంటంటే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సమృద్ధ దోశ సెంటర్. ఇక్కడే మనం టిఫిన్ చేసి నెక్స్ట్ టెంపుల్కి ప్రొసీడ్ అవుదాం. సో ఐ ఆర్డర్డ్ మై ఫేవరెట్ మసాలా దోశ. ఇది చూడటానికి చిన్న హోటల్లో ఉన్న టిఫిన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఇక్కడ టిఫిన్ చేయడానికి ప్రయత్నించండి. దేర్ ఇట్ ఈస్, బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క ప్రధాన ఆలయ ద్వారం అండ్ గోపురం కూడా కనిపిస్తుంది పార్కింగ్ లెఫ్ట్లో. సో యాజ్ యూజువల్ ఇక్కడ కూడా పార్కింగ్ దందా నడుస్తుంది. 50 రూపీస్ పర్ పార్కింగ్. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కింగ్. టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. మన వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని అగైన్ ఈ వేలోనే అలా టెంపుల్ ముందుకి మనం ప్రొసీడ్ అవుదాం. ఇదే చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి ప్రధాన ద్వారం. ఇక్కడి నుంచే భక్తులందరూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం కూడా లోపలికి వెళ్దాం. సో ఈ ప్రధాన ఆలయ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ ధ్వజస్తంభం వెనక ఉన్న అసలైన టెంపుల్ మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇక హిస్టరీ విషయానికి వెళ్తే ఈ టెంపుల్ హసన్ సిటీ నుండి 35 కిలోమీటర్లు ఉంటుంది. బెంగళూరు నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ టెంపుల్ని 12th సెంచరీలో విష్ణువర్ధన అనే హొయసల రాజు కట్టించారు. దీనికి వేలపురి అని కూడా పిలిచేవారు ఒకప్పుడు. సో హొయసల సామ్రాజ్యానికి ఇది ఒక క్యాపిటల్ సిటీగా ఉండేదన్నమాట. సో మీరు నమ్మని ఒక నిజం ఏంటంటే ఈ టెంపుల్ని 103 సంవత్సరాలు నిర్మించారు. అంటే 3 జనరేషన్స్ని నిర్మించారు అన్నమాట. అంటే 3 జనరేషన్స్ వీటిని కట్టడం జరిగింది. సో ఎందుకు అంత లేట్ అయింది, 103 సంవత్సరాలు ఎందుకు పట్టిందనే ఆలోచన మీకు రావచ్చు. కారణం ఏంటంటే ఈ 103 సంవత్సరాల్లో రకరకాల వార్స్ జరిగాయి అన్నమాట. ప్రతిసారి జరిగిన వార్ జరిగిన ప్రతిసారి టెంపుల్ డ్యామేజ్ అయ్యేది. మరలా దాన్ని తిరిగి కట్టడానికి అంత సమయం పట్టేదన్నమాట. సో ఇలాగా వార్ జరిగినప్పుడు డిస్ట్రాయ్ అవ్వడం, మళ్ళీ దాన్ని తిరిగి నిర్మించడానికి
నిర్మించడం వల్ల 103 సంవత్సరాల సమయం పట్టిందన్నమాట. ఈ ఆలయానికి మరో ఆకర్షణ ఈ జీరో గ్రావిటీ పిల్లర్ అనమాట. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కింద ఎక్కడ అటాచ్మెంట్ ఉండదు. పిల్లర్ ఎయిర్లో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కింద నుంచి మీరు థ్రెడ్ పెట్టినా సరే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ టెంపుల్ ఆర్ట్ వర్క్ అంతా 12th సెంచరీలో డాన్సర్స్, మ్యూజిషియన్స్ యొక్క లైఫ్ స్టైల్ తెలిసేలా డిజైన్ చేశారు కంప్లీట్గా. సో అంతేకాకుండా రామాయణ, మహాభారత లాంటి పురాణాలు కూడా తెలిసేలాగా ఈ టెంపుల్ యొక్క పైకప్పు అంతటిని నిర్మించారన్నమాట. సో ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి మనకు ఫారెన్ కంట్రీ నుంచి కూడా చాలామంది విజిటర్స్ వచ్చారు. ఒకసారి మీకు కూడా వాళ్ళని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. హాయ్ సార్, యూఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ సార్? యూరోప్ సార్, ఫ్రమ్ యూరోప్. సో యూరోప్ కంట్రీ నుంచి కూడా మన ఏన్షియన్ టెంపుల్ విజిట్ చేయడానికి చాలామంది యూరోప్ విజిటర్స్ వచ్చారు. సార్ ఐమ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ, తెలుగు స్టేట్ గై. సో ఐమ్ విజిటింగ్ దిస్. హౌ డూ యూ ఫీల్ సార్? వాట్ ఈస్ యూ ఫీల్? హౌ డూ యూ ఫీల్ ఆన్ విజిటింగ్ దిస్ టెంపుల్? ఇంకా ఆలయంలోనికి వెళ్ళినట్టయితే మనకి ఆలయంలో చెన్నకేశవ స్వామి వారి దర్శనం జరుగుతుంది. చెన్నకేశవుడు అంటే అందమైన దేవుడు అని అర్థం అనమాట. చెన్నకేశవ అంటే అందమైన కేశవుడు అని అర్థం అనమాట. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా రామాయణ, మహాభారత లాంటి పురాణాలు తెలిసేలాగా పైకప్పు అంతా ఇలా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో అందుకే ఈ టెంపుల్ ఏంటంటే ఆర్కిటెక్చర్కి, స్కల్ప్చర్స్కి, ఇన్స్క్రిప్షన్స్కి అండ్ ఒక హిస్టరీ తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడే ఒక అందమైన టెంపుల్ అనమాట ఇది. అంతేకాదు ఇది వైష్ణవుల ఆలయం అనమాట. కానీ శైవిజం అండ్ శక్తిజం, జైనిజం, బుద్ధిజం తాలూకా షేడ్స్ ఈ యొక్క టెంపుల్లో అనువనువున మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ టెంపుల్ హోయసల రాజు వాళ్ళ తాలూకా టైంలో ఆ కల్చర్, ఆ టెక్నాలజీ ఎలా ఉండేవో అనువనువున తెలిసేలాగా ఈ టెంపుల్ని కట్టారనమాట. సో మీకు అత్యంతం ఆశ్చర్యం కలిగించేలానే ఉంటుంది ఈ టెంపుల్ని విజిట్ చేయడం. వన్ ఆఫ్ ద మోస్ట్ హెరిటేజ్ సైట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ కర్ణాటక అనమాట. ఈ టెంపుల్ చిక్మగళూరు సిటీ నుంచి ఈ బేలూరు అనే ఒక ఊరు 25 కిలోమీటర్స్ అనమాట. ఈ 25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ టెంపుల్ చూస్తే మాత్రం మీరు జస్ట్ వావ్ అనాల్సిందే. అంతేకాదు ఈ కోనేరు ఉంది. ఈ కోనేరు చూస్తే చాలా పెద్దది. సో ప్రస్తుతం మెయింటెనెన్స్ సరిగ్గా లేనట్టుంది. ఇది చెన్నకేశ్వర స్వామి టెంపుల్. అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనమాట. ఒక్కోసారి మన ఇండియన్ స్కల్ప్చర్స్ యొక్క అద్భుతమైన టాలెంట్ ఏంటో ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడే మనకి అర్థమవుతుంది. అసలు లోపల అయితే ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు మీకోసం నేను విజువల్స్ షూట్ చేసిందని నేను మీకు చూపిస్తున్నాను కదా. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు ఇంత అద్భుతమైన ప్లేస్ని చూసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అసలు చూడండి ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అసలు ఈ రోజుల్లో ఇలాంటి ఆర్కిటెక్చర్ మనం చూడటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హిందుత్వ టెంపుల్ ఇన్ ఇండియా అన్నమాట. సో విజిటర్స్ తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం ఈ ఆర్కిటెక్చర్ని చూడాలంటే అసలు 2 కళ్ళు చాలట్లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. 12th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ టెంపుల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. సో ఈ కర్ణాటక స్టేట్ వాళ్ళు ఈ టెంపుల్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు అర్థమైంది ఈ టెంపుల్ని చూసిన తర్వాత. మీరు చిక్కమగళూరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ బేలూరు విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి టెంపుల్ చూసినందుకు.